ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రూపాంతర వారంలో మనం ఉన్నాము. గత ఆదివారము రూపాంతర ఆదివారంగా మనము ప్రభువును ఆరాధించుకున్నాము. మరి లూకాసు వార్తలో ఉన్నటువంటి ఆ యొక్క సంభవం జరిగినటువంటి ఆ విషయాలు వ్రాయబడినటువంటి వచన భాగాన్ని మనం చదువుకున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వచనాలు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మరి సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. లోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇతర ప్రవక్తలతోనూ ఇతర మత స్థాపకులతోనూ సమానం చేసి మాట్లాడేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాము. అయితే యేసు ప్రభువారు సర్వశ్రేష్టమైన వారని, సాటి లేని వారని, ఆయనతో పోటీ చేయడానికి కానీ పోలిక చెప్పడానికి కానీ ఎవరూ లేరని దేవుని బిడ్డలమైన మనకు తెలుసు. అయితే దానికి ఆధారంగా ఈ సువార్తలలో ఎన్నో లేఖన భాగాలు ఉన్నాయి. మరి విశేషంగా ఈ లేఖన భాగాన్ని మనము చూస్తాము. ఎందుకంటే ఏ ప్రవక్త జీవితంలో కూడా, లేకపోతే ఏ మత స్థాపకుని జీవితంలో కూడా ఇలాంటి ఒక దివ్యమైనటువంటి సంభవము జరగలేదండి. దేవుడు మాతో మాట్లాడాడని చెప్పచ్చు, లేకపోతే దేవదూత మాకు ప్రత్యక్షమై మాకు దైవ సంగతులు చెప్పాడు అని చెప్పచ్చు, లేకపోతే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞానోదయమైంది అని చెప్పచ్చు. ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పచ్చు. కానీ ఇక్కడ ఈ స్థలంలో యేసు ప్రభు వారి యొక్క విషయాలను మనం చూస్తే అది చాలా చాలా స్పెషల్గా ఉంది. ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కారు. సాంప్రదాయబద్ధంగా ఆ కొండను నేడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి తాబోరు కొండగా చెప్తూ ఉంటారు. ఆ కొండ మీదకు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని వెళ్ళారని మనకు తెలుసు. ఆయన ఎందుకు వెళ్ళారు అంటే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారింది. ఎలా మారింది అంటే, మరి మనము ఈ సువార్తలలో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా సమన్వయపరిచి మనం చూసినప్పుడు ఆయన ముఖం యొక్క ప్రకాశత సూర్యుని కాంతి వలె ఉన్నదని వ్రాయబడి ఉన్నది. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇది ప్రభు యొక్క రూపాంతరపు స్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నది. వస్త్రాలు మెరయాలి, ధగధగా మెరయాలి అంటే వస్త్రాల్లో మార్పు రావడం కాదు. ఆయన దేహంలో నుండి ఆ యొక్క మహిమ కాంతి వెలువడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక దీపము చుట్టూ ఒకవేళ మనం ఒక పేపర్ని మనం అలా పెట్టామనుకోండి, ఆ యొక్క ట్రాన్స్పరెంట్ పేపర్లో నుండి ఆ యొక్క వెలుగు ఎలాగ బయటకు వస్తుందో ఆయనను చుట్టినటువంటి వస్త్రాలు అలా ఉన్నాయి. అవి వాటికవే మెరవడం కాదు, ఏదో రేడియం మెరిసినట్టు ఆయన దేహంలో నుండి వెలువడుతున్నటువంటి మహిమ కాంతిని బట్టి ఆ యొక్క వస్త్రాలు ప్రకాశించినవి. ఎవరి జీవితంలో అయినా చరిత్రలో ఇలాంటి విషయాలు మానవాళ్ళు విన్నారా అంటే ఎప్పుడు ఎవరి విషయంలో వినలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మాత్రమే ఇవి వ్రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఈ లోకంలోనికి రాకమునుపు ఆయన కుమారుడైనటువంటి దేవుడు, మహిమలో ఉన్నటువంటి వాడు, నిత్యత్వం అంతా మహిమలోనే ఆయన ఉన్నాడు. అయితే ఆయన తన మహిమను విడిచి మంటి దేహమును ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆయన మహిమ ఎటువంటిదో, ఆయన యొక్క రూపము ఎంత ప్రకాశమానమైనటువంటిదో అది మనము తెలుసుకున్నట్లు ఒక మరి ఏమంటారంటే ఒక ముంగుర్తుగా, ఒక ముందు మనం చూసేటటువంటి ఒక రుచిలాగా, ఇక పూర్తిగా మనం తినలేదు కానీ జస్ట్ రుచి చూసినట్టుగా ఇక్కడ ఆయన మహిమ ప్రత్యక్షత జరిగింది. కాబట్టి ఈ శిష్యులకు ఆ మహిమ దర్శనం భాగ్యం వాళ్ళకు కలిగింది.
వారు వ్రాయడం ద్వారా ఈరోజు మనము కూడా మనకు మనోనేత్రాలతో ఆ మహిమ దర్శనాన్ని మనము చూడగలిగేటువంటి భాగ్యం మనకు కూడా కలిగింది. ప్రియమైన వారలారా, లూకా సువార్తికుడు మత్తయి కానీ మార్కు కానీ ప్రస్తావించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ దాన్ని హైలైట్ చేశాడు. అదేమిటి అంటే, ఆయన ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఇద్దరు పురుషులు వారు అక్కడకు రావడం జరిగింది. అప్పుడు ప్రభు ఆ పురుషులతో సంభాషించడం జరిగింది. దేర్ వాజ్ కాన్వర్సేషన్ ఆన్ దట్ మౌంటైన్. ఆ వచ్చినటువంటి ఇద్దరు పురుషులు ఎవరు? పేర్లు మనకు వ్రాయబడ్డాయి. ఒకరు మోషే, మరొకరు ఏలియా. వీరిరువురు ఎప్పటి కాలం వారు? పాత నిబంధన కాలం వారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం, కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము ఉన్నటువంటి వారుగా మనం చూస్తాం. మరి వారు రావడం, ప్రభువుతో వారు మాట్లాడడం ఎంత ఆశ్చర్యం! పాత నిబంధన, క్రొత్త నిబంధన కలుసుకున్నట్టున్నాయి అక్కడ. పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క భక్తులు, దేవుని సేవకులు, క్రొత్త నిబంధనలో కాలంలో ఉన్నటువంటి మరి ప్రభువు, లేకపోతే పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు సంభాషణలో పాల్గొనకపోయినా వారు కూడా మరి ఆ యొక్క సహవాసంలో ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ మీటింగ్ టుగెదర్. ఒకానొక కాలం వచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో, అంటే క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, క్రీస్తు తర్వాత పరిశుద్ధపరచబడినటువంటి వారు ఐక్యమై ఆ యొక్క నిత్య సహవాసంలో వారు ఉండబోతున్నారు అనేటటువంటి ఒక సత్యము మనకిక్కడ అర్థమవుతూ ఉన్నది. మన ఆలోచనలు ఎక్కడ వరకు ఉంటాయంటే, పరలోకం అంటే ఒకవేళ మరణించినటువంటి మన తాతగారు, మన అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, అక్కడ వరకే లాగిపోతాం మనం కదండి. కానీ మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? ఆదికాండం 2వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం వరకు వెళ్ళిపోవాలి. అక్కడ ఎవరున్నారు? ఆదాము, హవ్వ ఉన్నారు కదండి. సో అక్కడ వరకు వెళ్ళాలి. ఈ మధ్యలో మన పితరులందరూ కవర్ అయిపోతారనమాట. మన ముత్తాత గారు చూసారా, మొత్తం జనరేషన్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఒకవేళ వాళ్ళు పరలోకంలో ఉంటే. కాబట్టి ఇదంతా ఆశ్చర్యం. ఇలాంటి మరి సత్యం మనకి ఇంకెక్కడ దొరుకుతుంది? ఇది క్రైస్తవ విశ్వాసంలో ఉంది. ఆ విశ్వాసము మనము తయారు చేసుకున్న విశ్వాసం కాదు. అది దేవుడు బయలుపరిచినటువంటి ఆ సత్యమును బట్టి మనకు అలవడినటువంటి, లేకపోతే మనం ఎరిగినటువంటి విశ్వాసంగా దానిని మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, మోషే, ఏలియా సామాన్యమైనటువంటి వ్యక్తుల ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మోషే యొక్క ప్లేస్ అది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఏలియా యొక్క స్థానము కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒకవేళ అబ్రహామును మనము పితరునిగా, మరి ఈ యొక్క ప్రజల యొక్క ఆరంభకుడిగా మనం తీసుకుంటే, ఆ తరువాత ఎక్కువగా మనము ఇశ్రాయేలు ప్రజలు గుర్తించింది, గౌరవించింది, చాలా ఉన్నతంగా భావించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. ఆ తరువాత మనం వచ్చి గమనిస్తే ఏలియా. ఎందుకంటే ఏలియా కొరకు వారు ఎదురు చూడటం మొదలుపెట్టారు క్రొత్త నిబంధన కాలంలో సహా. అయితే మనము మరి వీరిరువురు యేసు ప్రభువును కలుసుకోవడం, యేసు ప్రభు వారితో మాట్లాడడం, ఇది మనకేమి తెలియచేస్తుంది? క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మనము దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే మోషే ద్వారా కదా ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు అందించబడింది. కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి,
దేవుడు మరి చెప్పినటువంటి బలులు, యాగాలు, నైవేద్యాలు ఉన్నాయి. మోషే ద్వారా దేవుడు మరి నియమించినటువంటి నియామక కాలాలు అంటే పండుగలు ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ ఉన్నాయి. సో మోషే ధర్మశాస్త్రానికి ఒక గుర్తుగా ఉన్నాడు. మరి మోషే ప్రత్యక్షమవడంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తునందు నెరవేర్పు పొందబోతుంది. ద లా ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ ద మెస్సయా. క్రీస్తు అయినటువంటి యేసునందు ఈ ధర్మశాస్త్రము నెరవేర్పు పొందబోతూ ఉన్నది. ప్రభువారు ఆయన పర్వత ప్రసంగంలో ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రభువారి యొక్క విధానాలు, బోధలు అవి చాలా రాడికల్గాను, చాలా రివల్యూషనరీగాను ఉన్నాయి, విప్లవాత్మకమైనటువంటివిగా ఉన్నాయి. అవి సాంప్రదాయబద్ధంగా వస్తూ ఎప్పుడో వింటున్నటువంటి విషయాలుగా లేవు. దానికంటే భిన్నంగా చాలా షార్ప్గా, చాలా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు కొంతమంది దాన్ని ఎలాగా మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేశారంటే, ఏంటి ధర్మశాస్త్రానికి భిన్నంగా మాట్లాడుతున్నాడు అని ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేసే ఆ పరిస్థితులు ఏర్పడి ఉండగా ప్రభువారు క్లారిఫికేషన్ ఇచ్చేశారు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని అన్నారు. ప్రభువారి జీవితం అంతా మీరు చూడండి, సువార్తలలో ఎక్కడ ఆయన ధర్మశాస్త్రాన్ని మీరినట్టు ఎక్కడా లేదండి. 8వ దినాన ఆయనకు సున్నతి చేయబడింది. ఇంకా అక్కడ నుండి మనం చూసుకుంటూ వస్తుంటే అన్ని విషయాల్లో కూడా ప్రభువారు ఎక్కడా కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన మీరలేదు. ఆయన దానిని నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు. అంటే దానికి ఒబే అయినటువంటి వారుగా కాదు, దానిని తన జీవితంలో ఫుల్ఫిల్ చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రతి బలి యేసునందు నెరవేర్పు పొందింది, ప్రతి పండుగ యేసునందు నెరవేర్పు పొందింది. ఎందుకంటే అవన్నీ కూడా ఆయనను సూచిస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రము మరి అది ఒక నీడ లాంటిదట, ఒక షాడో. ఒక పెద్ద పోల్ మనం నిలబెట్టామనుకోండి, దానికి షాడో ఎక్కడికో పడుతుంది. ఆ చివర ఉన్నటువంటి వారికి ఈ పోల్ కనబడకపోవచ్చు, కానీ ఆ షాడోను పట్టుకుని వారు పట్టుకొని వస్తే వాళ్ళు ఎక్కడి దగ్గరికి వస్తారు అంటే పోల్ దగ్గరికి వస్తారు, ఆ యొక్క స్తంభం దగ్గరికి వస్తారు. నిజస్వరూపము క్రీస్తు, ధర్మశాస్త్రము ఆయన యొక్క నీడై ఉన్నది. కాబట్టి మోషే ప్రత్యక్షమవడంలో మనకు తెలుస్తున్నటువంటి సత్యం ఏంటంటే యేసునందు ధర్మశాస్త్రము నెరవేర్పు పొందనై ఉన్నది. ఏలియాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏలియా ఎంత శక్తివంతమైనటువంటి ప్రవక్తో మనకు తెలుసు. ఆయన పేరున ఒక గ్రంథం లేకపోయినా రాజుల గ్రంథంలో అనేక అధ్యాయాలు ఏలియా గురించి వ్రాయబడ్డాయి. ఏలియా ఎంత మరి ధైర్యం కలిగినటువంటి ప్రవక్త, ఎవ్వరినీ కూడా లెక్క చేయడు. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ జీవము గల దేవుని నామమున నేను ఈ సేవ చేస్తున్నానని ఘంటాపదంగా మరి అహాబు రాజు దగ్గరైనా ఇంకా ఎవరి దగ్గరైనా నిలబడి మాట్లాడగలిగినటువంటి వాడు. ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఏలియా మొదలుకొని అనేక మంది ప్రవక్తలను మనము ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో మనం చూస్తాం, మలాకీ వరకు కూడా. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రవక్తల వచనాలు నెరవేర్పు పొందాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఆ పర్వత ప్రసంగంలో యేసు ప్రభువారు ఏమన్నారంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ రాలేదు, నేను వాటిని నెరవేర్చడానికే వచ్చాను. యేసు ప్రభు జీవితమునందు ప్రవచనాలు ఎంత స్పష్టంగా నెరవేరేయండి. క్రిస్మస్ కాలం నుండి ఆ ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ఆయన జన్మించినటువంటి బెత్లెహేము గురించినటువంటి ప్రవచనము మీకా ప్రవచించాడు. మెస్సయ్య బెత్లెహేంలో జన్మిస్తాడు, అది మీకు ఒక గుర్తు, ఆయనను గుర్తుపట్టడానికి. యెషయా ప్రవచించాడు, ఇదిగో ఆయన కన్యక గర్భాన పుడతాడు, అది ఆయనలో నెరవేరింది. ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే జరిగేటటువంటి విషయాలు కాదండి. ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే, మనం ప్లాన్ చేసుకుని ఏర్పాటు చేసుకుంటే జరిగేవి కాదు. అవి ఫుల్ఫిల్మెంట్. యేసు ప్రభు వారు మరి ఆ యొక్క యెరూషలేములో గాడిద మీద జయప్రవేశం చేసిన విషయాన్ని జకర్యా వ్రాశాడు. ఖచ్చితంగా అలాగే జరిగింది కదా. యేసు ప్రభు వారి యొక్క మరి ఆ మరణ సమయానికి మనం వచ్చినప్పుడు, ఆ శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని ప్రవచనాలు నెరవేరినాయి. ఆయన ఇరువురు నేరస్తుల మధ్యలో ఆయన ఉంచబడతాడు, నెరవేరిందా లేదా? ఆయన యొక్క ప్రక్కలో బళ్ళెము పొడవబడుతుంది, నెరవేరిందా లేదా? ఆయన యొక్క మరి చేతులలో పాదములలో మేకులు కొట్టబడతాయి, 22వ కీర్తన, నెరవేరిందా లేదా? ఇలా మనం చెప్పుకుంటూ వెళితే అవన్నీ కూడా యేసునందు నెరవేరాయి. అందుకని యేసు ప్రభు వారు తరచూ ఏమనేవారంటే, ఇదిగో ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనాలను మీరు చూడండి, అవన్నీ కూడా నన్ను సూచిస్తున్నాయి. కాబట్టి ఏలియా ప్రవక్తల వచనాలకు గుర్తుగా ఉండి యేసునందు అవి నెరవేర్చబడుతున్నాయని ఆయన చెప్తున్నాడు. ఇక మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, మోషే చివరిలో నెబో శిఖరం మీద మరణించాడు. అక్కడ ఆయన యొక్క పరిచర్య అంతటితో సమాప్తమయ్యింది. యేసునందు మరణము సంభవించనై ఉన్నది, యేసు మరణించనై ఉన్నాడు అనేటటువంటి సత్యానికి, ఈ దైవ కుమారుడు, ఈ మెస్సయ్య మరణించువాడుగా ఉన్నాడనే సత్యానికి మోషే సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా దగ్గరికి వచ్చేటప్పటికి ఏలియా మరణించాడా? లేదు. అగ్ని రథాలు గుర్రాలు వచ్చినాయి, మరణం లేకుండానే అతడు అలాగున కొనిపోబడినట్టు మనం చూస్తాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరోహణమవుతాడు. యేసు ప్రభు వారి యొక్క ఆరోహణానికి ఏలియా ఒక సాదృశ్యంగా ఉన్నాడు. చూసారా, మోషే ఏలియాల యొక్క రాక యేసునందు సంభవించబోయేటటువంటి ఆ యొక్క మరి సంభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఆయన ఆరోహణమవుతాడు. ఈ సత్యాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఒకవేళ మనం మరణించినా, యేసునందు మరణించినా నో ప్రాబ్లం మోషేలాగా. ఒకవేళ యేసు వచ్చే నాటికి మనము జీవించి ఉన్నా మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకవేళ మోషే వలె మరణిస్తే మనం తిరిగి లేస్తాము యేసునందు. ఒకవేళ ఏలియా వలె మనం జీవించి ఉంటే ఆయన వచ్చినప్పుడు మనము మరి సజీవముగానే మనము ఆరోహణమవుతాము. ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు మరి వీరిని బట్టి మనం తెలుసుకుంటున్నాము కదా. ఇక మూడవ చివరి పాయింట్ ఏంటంటే, మోషే యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి పర్వత అనుభవం ఉంది. అదేంటంటే, యెహోవా దేవుడు మోషేను కొండ మీదకి, పర్వతం మీదకి రమ్మన్నారు. మోషే మాత్రమే వెళ్ళాడు. ఇక మనము నిర్గమకాండం 24వ అధ్యాయం నుండి దాదాపు 32వ అధ్యాయం వరకు చూస్తే ఈ దీర్ఘమైనటువంటి ఈ యొక్క భాగం అంతట్లో కూడా మనకేం కనబడుతుంది? యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్ వాజ్ కంటిన్యూస్ కాన్వర్సేషన్, ఇట్ వాజ్ కంటిన్యూస్ స్పీకింగ్ ఆఫ్ గాడ్ అండ్ మోసెస్ వాజ్ లిజనింగ్. అంతా కూడా ఈ ప్రజల విషయంలో, ఈ మందిరం విషయంలో ఏం చేయాలి, ఎలాగో దాని నిర్మాణం జరగాలి, ఇవన్నీ కూడా దేవుడు మోషేకు చెప్పారు. మోషే జీవితంలో ఇది ఒక శిఖరానుభవం అని మనం అనుకోవాలి. ఆ తర్వాత 34వ అధ్యాయంలోకి మనం చూస్తే రెండవసారి అతను వెళ్ళినప్పుడు, ఈసారి అయితే అతను దిగి వస్తున్నప్పుడు అతని ముఖం యొక్క చర్మము ప్రకాశించిందంట.
ఎంతగా ప్రకాశించింది అంటే ప్రజలు ఆయన ముఖం తట్టు చూడలేకపోయినంత వెలుగుతో ప్రకాశించిందని వ్రాయబడి ఉంది. అది అతని యొక్క జీవితంలో పీక్ ఎక్స్పీరియన్స్. నాకు ఇక్కడే బాగుంది కదా, నేను ఇక్కడే ఉండిపోతాను అని మోషే అనుకోవడానికి లేదు. అది అయిన తర్వాత దేవుడు మోషేను తొందర పెట్టారు. మోషే అర్జెంటుగా నువ్వు కిందకు వెళ్ళాలి. ఎందుకని? కింద ఆల్రెడీ నా ప్రజలు దారి తప్పిపోయారు. వారు బంగారంతో ఒక దూడని చేసుకుని ఆ దూడను పూజిస్తూ ఆరాధిస్తూ ఆ దూడ చుట్టూ వారు గంతులు వేస్తూ వారు విగ్రహారాధనలో మునిగిపోయారయ్యా. నువ్వు వెళ్ళి మరలా వారిని సరిచేయాలి. ఈ శిఖరానుభవం ఎంతో బాగుంది, కానీ తిరిగి అతను క్రిందకు వచ్చి తన ప్రజలతో తిరిగి శ్రమ పడవలసినటువంటి అవసరత ఉన్నది. ఏలియా దగ్గరికి మనం వద్దాం. ఏలియా జీవితంలో కూడా పర్వతానుభవం ఉంది. అతడు కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. కర్మేలు పర్వతం మీద ఒక గ్రేట్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఎలా ఉందంటే, ఏ దేవుడు నిజమైనటువంటి దేవుడు అనేటటువంటి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ విసిరింది ఎవరంటే ఏలియా విసిరాడు. ఎవరికి? బయలు యొక్క ప్రవక్తలకు, అష్టారోత్ యొక్క ప్రవక్తలకు. ఏ ప్రవక్తలనైతే యెజెబెలు తీసుకుని వచ్చి దేశమంతటా కూడా పెట్టిందో వారందరినీ పిలిచాడు. తేల్చుకుందాం ఈ రోజున ఎవరు దేవుడు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరిద్దాం, బయలుదేవుడైతే ఆయన అనుసరిద్దాం. ఏ దేవుడు నిజమైన దేవుడో ఆ దేవుడు ప్రత్యక్షపరచుకోవాలి. కాబట్టి మీరు బలి అర్పించండి. ఒకవేళ దేవుడు అగ్నిని పంపించి దాన్ని దహింపచేస్తే మీ దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఒకవేళ మా దేవుడు అలా అగ్నిని పంపిస్తే ఆయన నిజమైన దేవుడు. మనకు తెలిసి ఏం జరిగిందో. ఆ రోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ బయలు ప్రవక్తలందరూ కూడా వారు ప్రార్థనలు చేసి విపరీతమైనటువంటి చేష్టలు చేసి ఆ దేవుణ్ణి కిందకి రప్పించడం కోసం వారు తమ దేహాన్ని గాయపరుచుకుని వారు ఆ దినమంతా వ్యర్థపరుచుకున్నారు. వారి ఆరోగ్యం, వారి యొక్క దేహం, వారి యొక్క ప్రయాసం అంతా వ్యర్థం అయిపోయింది. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఏలియా నిలబడ్డాడు. ఆ యొక్క బలిపీఠం కొరకైనటువంటి వాటన్నిటినీ సిద్ధపరిచాడు. దాని మీద బలి అర్పణను ఉంచాడు. దాని చుట్టూ కూడా ఒక కందకాన్ని తవ్వించాడు. ఆ బలి పశువు యొక్క ఆ మాంసం మీద, తర్వాత ఆ యొక్క బలిపీఠం మీద, ఆ యొక్క చుట్టూ అతడు తవ్వినటువంటి ఆ యొక్క గుంట, లోతైనటువంటి గుంట కందకమంతా నీళ్లతో నిండిపోయేంత నీళ్లు దాని మీద పోయించాడు. అప్పుడు అతడు ఆకాశం వైపు కన్నులెత్తి దేవుణ్ణి కోరాడు. దేవా, ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీవే నిజమైన దేవుడు, అది ప్రజలు తెలుసుకోవాలి. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఒక్కసారి అంతే, క్షణంలో బగ్గుమంది అంతే. దాని మీద బలి ఏమైపోయిందో, బలి అర్పణ ఏమైపోయిందో తెలియదు. రాళ్ళన్నీ కరిగిపోయినాయి, నీళ్ళన్నీ ఆరిపోయినాయి. ఒక క్షణం. ఎంత పీక్ ఎక్స్పీరియన్స్ ఏలియా జీవితంలో అది. ప్రజలందరూ కూడా వెంటనే ప్రజలందరూ సమక్షంలో జరుగుతుంది ఇది. అందరూ మరి ఆ అరుపును గట్టిగా అరవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఏలియా అని వాళ్ళు హీబ్రూ భాషలో అన్నారు. ఏలియా ఏలియా అన్నారనమాట. ఏల్ అంటే దేవుడు, యా అంటే యెహోవా. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. సేమ్ అదే వారు ఆ సమయమందు వారు భీకరమైనటువంటి ధ్వనులు చేశారు. ఎంత పీక్ ఎక్స్పీరియన్స్, ఎంత ఘనత, ఎంత గౌరవం, ఎంత మహిమ అతనికి. కానీ హీ హ్యాడ్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ కర్మేల్. క్రిందకు రావాలి, క్రింద ప్రజలను సెట్ చేయాలి, వారి కొరకు నాయకులను ఏర్పాటు చేయాలి. ఇదిగో ఈ యొక్క ప్రజలను ఆ విగ్రహారాధన నుంచి పూర్తిగా నిజదేవుని వైపు త్రిప్పాలి. మళ్ళీ ప్రజలతో శ్రమ పడాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పర్వతం మీద ఉన్నారు, మహిమలో ఉన్నారు. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. మోషే ఏలియాలు మాట్లాడి వెళ్ళిపోబోతూ ఉంటే పేతురు అన్న మాటలు మనకు తెలుసు. అయ్యయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రభువా, మేము మరి ఇక్కడ పర్ణశాలలు కట్టేస్తాం, పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోదాం. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి.
అయితే ఇంతలో ఒక మేఘం అడ్డం వచ్చింది, వాళ్ళు డిజపేర్ అయిపోయారు. వీళ్ళు తేరుకొని చూసేటప్పటికి యేసు ఒక్కలే ఉన్నారు. అయితే ఆ మేఘముల నుండి వారికి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పిన దాన్ని మీరు వినండి. యేసు ప్రభువు ఆ పర్వతం మీద అలాగే ఉండిపోవడానికి కాదు, ఆయన క్రిందకు దిగాలి, ఆయన సిలువకు వెళ్ళాలి, తన ప్రజల కొరకు శ్రమపడాలి. మోషే ఏలియాలు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, ఇక్కడ వ్రాయబడిన 31వ వచనంలో ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండి. ఆయన నెరవేర్చబోతున్నటువంటి నిర్గమము ఒకటి ఉన్నది. నిర్గమము అంటే దాటించుట, దాటిపోవుట అని అర్థం. కాబట్టి ఆ క్రియను ఆయన జరిగించనయ్యున్నాడు, జరిగించవలసి ఉన్నది. మోషే ఏలియాల యొక్క ప్రత్యక్షత ఒక రీతిగా యేసు ప్రభు వారికి ఒక గొప్ప ప్రోత్సాహకరమైనటువంటిది అని మనం గ్రహించాలి. వారు పర్వతం మీదకి వెళ్ళారు, కానీ కిందకు దిగారు. ఆయన కూడా పర్వతం మీద ఉన్నాడు, కానీ ఆయన క్రిందకు దిగవలసి ఉన్నది. ఇప్పుడు జరగబోయేటటువంటి నిర్గమము ఇశ్రాయేలు ప్రజల వరకు మాత్రమే కాదు. మోషే యొక్క నిర్గమము ఇశ్రాయేలు ప్రజల వరకే కదా, లేకపోతే ఏలియా చేసినటువంటి పరిచర్య ఇశ్రాయేలు ప్రజల వరకే కదా. కానీ ఈయన చేయబో పరిచర్య మానవాళి అంతటి కొరకు. ఈ నిర్గమము ఐగుప్తులో నుండి కానాను వైపుకు కాదు, ఈ నిర్గమము పాపములో నుండి దేవునిలోనికి, అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి వెలుగు సంబంధమైన అధికారంలోనికి, ఇది చెరలో నుండి సంపూర్ణమైనటువంటి విడుదలలోనికి, ఇది పాపములో నుండి పరిశుద్ధతలోనికి, ఇది మరణములో నుండి జీవంలోనికి, ఇది ఈ లోక ప్రయాణములో నుండి నిత్య జీవములోనికి. ఇది ఈ నిర్గమంలో జరిగించగలిగినటువంటి వాడు ఈయన ఒక్కడే. ప్రియమైన వారలారా, రేపటి ఆదివారం నుండి మనం ఉపమండల కాలంలోకి ప్రవేశించబోతున్నాం. 3 ఆదివారాలు ఉపమండల కాలం, తర్వాత మండల కాలం. ఇదిగో ఇది ఒక నాంది ప్రస్తావన వలె ఉందన్నమాట. ఆయన తన యొక్క ప్రయాణం యెరూషలేము వైపు జరిగించడానికి ఇది ఒక బిగినింగ్ లాగా, లేకపోతే ఇది ఒక ఇనాగరేషన్ లాగా. బాప్తిస్మ సమయం అందే అది ప్రారంభమైంది, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన పరిచర్య ప్రారంభమై ఆ యొక్క శిలువ పరిచర్యను ప్రత్యేకంగా ప్రారంభించేటటువంటి ఒక బిగినింగ్ లాగా ఇది ఉన్నది. యేసు ప్రభువారు పర్వతం మీద ఉండిపోలేదు, మన కొరకు ఆయన కొండ మీద నుండి క్రిందకు దిగి వచ్చాడు. ఈయన యొక్క మహిమ ఆ యొక్క కొండ మీద శిష్యులు చూశారు, కానీ అంతకంటే అధికమైనటువంటి మహిమ మానవాళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో కల్వరి కొండ మీద చూడటం జరిగింది. రూపాంతర కొండ మీద ఆయన పొందినటువంటి మహిమ మనలను మహిమలో ప్రవేశింపచేసేటటువంటిది కాదు. ఆయన యొక్క మహిమ యొక్క దృశ్యాన్ని, రూపాన్ని మనకు చూపేటటువంటిది. కానీ కల్వరి కొండ మీద మనకు కలిగినటువంటి ఆ యొక్క శిలువ దర్శనం, దానికి ఫలం ఏంటో తెలుసా? మనలను ఆయన మహిమలో చేర్చడానికి జరిగినటువంటి గొప్ప కార్యం. అది ఆయన జరిగించబోతున్నటువంటి నిర్గమం. ప్రియమైనటువంటి వారలారా, ఎన్ని గొప్ప సత్యాలు, ఎన్ని గొప్ప సంగతులు ఈ వాక్యంలో ఇమిడి ఉన్నాయి కదా. సమానులెవరు ప్రభు, నీతో సమానులెవరు ప్రభు. అది ఇతరులతో మనం ఆయనను పోల్చి చెప్పడం కాదు. అఫ్కోర్స్ ఆయనతో ఎవరు సమానం కాదు. కానీ నా జీవితంలో ప్రభువా నీతో సమానంగా పోల్చుకోవడానికి ఎవరున్నారు? ఎందుకంటే నువ్వు నా జీవితంలో ఇచ్చినటువంటి యొక్క కృప, నీవు నా కొరకు చేసినటువంటి ఈ యొక్క రక్షణ కార్యం, తిరిగి నన్ను మహిమలోనికి చేర్చుకోవడానికి నీవు చేసినటువంటి ఆ యొక్క శిలువ త్యాగం ఎవరైనా చేశారా? ఎవరైనా చేయగలరా? సమానులెవరు ప్రభు? అది మన వ్యక్తిగతమైనటువంటి ఆరాధనా గీతం. అలాగ మనం పాడుకోవాలి. కాబట్టి సాయంకాల సమయమందు ఇట్టి ప్రభుని మనము ఆరాధిస్తూ, ధ్యానిస్తూ, సేవిస్తూ మనము మరి యొక్క సంవత్సరం
ఈ యొక్క మండల కాలం కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడలి వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్.